దేశవ్యాప్తంగా రేఖా గుప్తా పేరు మారుమోగుతోంది. గతంలో ఆమెకు ఎమ్మెల్యే, ఎంపీగా పనిచేసిన అనుభవం కూడా లేదు. కానీ రాజకీయంగా రేఖా గుప్తాకు సుదీర్ఘ అనుభవం ఉంది. విద్యార్థి నాయకురాలిగా రాజకీయ జీవితాన్ని ఆమె ప్రారంభించారు. పితంపుర, షాలిమార్ బాగ్ ప్రాంత ప్రజలకు బాగా దగ్గరయ్యారు. స్థానికంగా పార్కుల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. రేఖా గుప్తా కుటుంబానికి సంఘ నేపథ్యం ఉంది. ఈ క్రమంలోనే విద్యార్థి దశ నుంచే ఏబీవీపీలో చురుకుగా పనిచేసేవారు. ఆ తర్వాత రేఖా గుప్తా బీజేపీలో చేరారు. పితంపుర కౌన్సిలర్గా, షాలిమార్ బాగ్ బి నుంచి కార్పొరేటర్గా పనిచేశారు. ఢిల్లీలో పార్టీ వాయిస్ను గట్టిగా వినిపించే నేతలాగా పేరు గడించారు. పంతొమ్మిది 1994-95లో దౌలత్రామ్ కళాశాలలో చదువుతున్న సమయంలో కళాశాల విద్యార్థి సంఘం ఎన్నికల్లో రేఖా గుప్తా పోటీ చేసి గెలిచారు. కార్యదర్శిగా పదవీ చేపట్టారు. 1995-96లో ఢిల్లీ వర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లోనూ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1996-97లో అదే వర్సిటీ అధ్యక్ష స్థానానికి పోటీ చేసి గెలిచారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఆమె బీజేపీలో చేరారు. 2003 నుంచి 2004 వరకు బీజేవైఎం ఢిల్లీ కార్యదర్శి పదవిని చేపట్టారు. 2004-2006 వరకు బీజేవైఎం జాతీయ కార్యదర్శిగా గాను రేఖా గుప్తా పనిచేశారు. 2007లో ఉత్తర పితంపురం వార్డు నుండి కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. ఇక 2012 ఎన్నికల్లో అదే స్థానం నుంచి కౌన్సిలర్గా ఆమె గెలిచారు. 2022లో షాలిమార్ బాగ్ బి నుంచి కార్పొరేటర్గా విజయం సాధించారు. షాలిమార్ బాగ్ శాసనసభ నియోజకవర్గం నుండి 2015-2020 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప ప్రత్యర్థి ఆప్ నేత బందనా కుమారి చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు. అయితే ఈసారి మాత్రం రేఖా గుప్తా రఫ్ఫాడించారు. అదే స్థానం నుంచి బందనా కుమార్ని 29,000కు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. బీజేపీలో ఆమెకు సుదీర్ఘ అనుభవం ఉంది. పార్టీలో అనేక పదవులను చేపట్టారు. బీజేపీ ఢిల్లీ శాఖ ప్రధాన కార్యదర్శిగా గాను పనిచేశారు. పదవులతో సంబంధం లేకుండా ప్రజల్లో ఉంటూ మంచి పేరు సంపాదించుకున్నారు ఆమె. మిగతా అప్డేట్స్ చూద్దాం.